వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఎస్ అనే లెటర్ కనుక మనం చూసుకుంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ ఎలా ఉంటుంది అసలు? అండ్ ఎస్ అనే లెటర్ తోటి కనుక పేరు స్టార్ట్ అయితే పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా పేరు బలం ఎంత ఉందో తెలుసుకోండి ఫస్ట్. సో కమింగ్ టు సబ్జెక్ట్, హలో సార్. హలో ఎస్ అనే లెటర్ ఎప్పుడు మీరు నేను చేసినా కూడా చాలామంది మాకు యాప్ట్గా ఉన్నాయని చెప్పేసి అప్రిషియేట్ చేస్తూ చెప్తూ ఉంటారు. ఈవెన్ మీరైనా సరే ఇన్నేళ్ల బట్టి అంటే ఒక 40 years ఎక్స్పీరియన్స్ కిరణ్ నెహ్రూ గారి ఫ్యామిలీ అని అంటే న్యూమరాలజీలో అసలు రీసెర్చ్ చేసి స్టడీ చేసి బయటికి తీసుకొచ్చినటువంటి కంటెంట్ చాలా ఎక్కువ ఉంది. అండ్ దానికి తగ్గట్టే క్లయింట్స్ కూడా ఆ విధంగానే ఉన్నారు మీకు. సో నో డౌట్ అలాంటి గెస్ట్లే ఉన్నారు, ఈవెన్ సెలబ్రిటీస్ కూడా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఆ రీసెర్చ్ అంత యాప్ట్గా ఉంటుంది కాబట్టి. సో ఎస్ అనే లెటర్కి పాజిటివ్ అండ్ నెగటివ్ లెటర్స్ ఏముంటాయండి అసలు? చాలా స్పెషల్ లెటర్ ఎస్. సో ఎస్ అంటేనే స్పెషల్. బట్ లెటర్ ఎస్ ఉండి రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే ఈ లెటర్ ఏం చేస్తుందంటే ఇతరులు మేలు చేసి పడిపోతుంది, అంటే సాక్రిఫైస్ అవుతుంది. వేరే వాళ్ళకి మంచి చేసి పడిపోయే లెటర్ ఎస్ లెటర్. నేనేం చెప్తాను, ఎస్ వాళ్ళు పేరు బలం చెక్ చేసుకొని మంచి వైబ్రేషన్స్ పేరు పెట్టుకుంటే ఎప్పుడు స్టార్స్ లైక్ సచిన్ టెండూల్కర్, సుందర్ పిచ్చై, షారూఖ్ ఖాన్, వీళ్ళతో స్టార్సే. ఎంతమంది లాగాలన్నా వాళ్ళ కిందకి లాగలేరు. వీళ్ళు దే ఆర్ లైక్ స్టార్స్ ఇన్ ద స్కై. సో ఆల్వేస్ దే ఆర్ బి గ్లోయింగ్ అండ్ షైనింగ్ ఇన్ మనీ, నేమ్ అండ్ ఫేమ్. సో కొంతమంది ఎస్ ఏమంటే పవర్ ఇంతే 30 years వరకే, కొంతమందికి 40 years వరకు, కొంతమందికి 50 years. సో లైఫ్ లాంగ్ పవర్ కావాలంటే పేరులో వైబ్రేషన్స్ చెక్ చేసుకొని లెటర్ ఎస్ ఉన్నప్పుడు పేరులో 4 letters ఉండకూడదు నాన్న. 4 letters ఉంటే 1,000,000 మందిలో 2-3 షైన్ అవుతారు. బా షైన్ అవ్వడము మనీలో ఉండొచ్చు, కానీ పర్సనల్ రిలేషన్స్ కూడా అంతంతే ఉంటాయి. మనం దగ్గరగా చూస్తే ఇప్పుడు కొంతమంది అనిపిస్తాం, మనం ఈ అమ్మాయి బాగా రాణిస్తూ ఉంది, బట్ వాళ్ళ పర్సనల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు. నేను చాలా మంది పెద్ద పెద్ద ఎస్ లెటర్ వాళ్ళని చూశాను. దే హ్యావ్ మిస్అండర్స్టాండింగ్ విత్ హస్బెండ్, ప్యాచప్ అయ్యి అలా వెళ్ళిపోతున్నారు, కానీ అదర్వైజ్ దే షుడ్ లివ్ సపరేట్లీ. అది కూడా 1-2% అలా ఉంటారు. 98% 4 letters వాళ్ళు ప్రాబ్లమ్స్లోనే ఉంటారు. నేను చాలామంది సనాలను చూశాను, ఇట్లా ఎస్ లెటర్ వాళ్ళని, సుమాలను చూశాను. దే ఆర్ నాట్ యాజ్ హ్యాపీ యాజ్ షుడ్ బి. వాళ్ళ పుట్టుకలో ఉన్న శక్తిని వాళ్ళు 40, 50, 60 వాడుకుంటున్నారు. కొంతమంది డబ్బులు ఇన్కమ్ ఉంటాయి, ఇన్కమే కాదు, డబ్బు ఉండాలి, పిల్లలతో సంబంధాలు, భార్యాభర్తల సంబంధాలు, హెల్త్ వైజ్ అన్నీ చెప్తా. కాబట్టి నేను ఐ సీ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. సో ఎస్ ఉండి 5 letters ఉంటే పేరు లైఫ్ బాగుంటుంది. ఎస్ ఉండి 6 letters ఉంటే ఆఫ్టర్ మ్యారేజ్ పర్సనల్ లైఫ్ విల్ బి మిజరబుల్. ఎస్ ఉండి తా వచ్చింది అనుకోండి లాస్ట్లో, శ్వేత లేకపోతే ఇలాంటి కాంబినేషన్స్ తా వచ్చిన పేరులో, సంగీత, వీళ్ళకి మ్యారేజ్ లైఫ్ అంత అందంగా ఉండదు. సో మంచి పార్ట్నర్ దొరకరు. పార్ట్నర్కి ఈమెకి మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ వీళ్ళు ఎలా ఉంటుందంటే నా లైఫ్ ఉండాల్సినంత ఆనందంగా లేదు, నేను నా లైఫ్లో రాంగ్ సెలక్షన్ అని ఫీల్ అవుతుంటారు. నేను కొన్ని వేల మంది ఎస్ లెటర్ వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, నాకు రాంగ్ మ్యాచ్ సార్, అడ్జస్ట్మెంట్, సంఘం కోసం, మా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళ కోసం నేను అడ్జస్ట్ అయిపోతున్నాను. సో హ్యాపీనెస్ అనేది ఉండదు. ఎస్ వచ్చి 6 letters ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, డబ్బు నిలబడదు. ఎస్ అంటే 3 అక్షరాలు 6 ఎఫెక్ట్ వల్ల హెల్త్ ప్రాబ్లం, వెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం ఉంటాయి. సో లెటర్ ఎస్ వాళ్ళకి బెస్ట్ కాంబినేషన్ ఫర్ మ్యారేజ్ వచ్చి ఏ లెటర్, జే లెటర్, వై లెటర్ అండ్ ఇంకొక ఎస్ లెటర్ని మ్యారేజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్ ఇంకొక ఎస్. బట్ వాళ్ళ పిల్లలకి మళ్ళీ ఎస్తో పేరు పెట్టకూడదు. చాలా మంది చూస్తున్న వైఫ్ ఎస్ ఉంటుంది, హస్బెండ్ ఎస్ ఉంటారు, పిల్లలు కూడా ఎస్ పెడుతున్నారు. సో ఇంత నెగిటివిటీ, అది కష్టం. అంటే ఇంతమంది మంచి వాళ్ళు ఒక ఇంట్లో ఉంటే ఈజీగా మోసం చేసేది. ఎస్ వాళ్ళు ఏమంటే కొంచెం మంచిగా మాట్లాడితే వాళ్ళ డబ్బులు తీసుకోవచ్చు, వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. సో ఎస్ వాళ్ళు ఎలా అవుతారంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేసి 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 ఒక స్టేజ్ వచ్చాక చాలా మొండిగా ఉంటారు, ఎవరిని నమ్మరు, తొందరగా నమ్మరు. వాళ్ళు నమ్మారంటే వీళ్ళు చాలా మంచి వాళ్ళు ఉంటే నమ్మగలరు అనమాట. సో ఎస్ వాళ్ళు జరిగే దెబ్బలు, తినే దెబ్బలు, మోసాలకి చాలా స్ట్రాంగ్ అయిపోతారు 35-40కి. బట్ ముందుంచే జాగ్రత్తగా ఉండండి, ఎవరిని నమ్మకండి. ఎస్ వాళ్ళకి వీతో అస్సలు మ్యారేజ్ చేయకూడదు నాన్న. ఎస్ అంటే 3, వి అంటే 6. ఎన్నో జంటలు నేను చూశాను, భార్య భర్తను చంపేసుకోవడం, భర్త భార్యని చంపేసుకోవడం. ఈ మధ్య చాలా చూశాను ఎస్ వి కాంబినేషన్లో. ఇట్స్ లైక్ గాడ్ అండ్ డెవిల్ మ్యారేజ్ అనమాట. 3 జూపిటర్, 6 వీనస్ రాక్షల గురువు. ఈ కాంబినేషన్లో
మిస్అండర్స్టాండింగ్ పీక్లో ఉంటుంది. వ్యక్తిగత చూసుకుంటే వి వాడు మంచివాడే, ఎస్ వాళ్ళు మంచివాళ్ళే. వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ థింకింగ్ మ్యాచ్ కావు. సో ఎస్ వాళ్ళకి వితో వద్దు, యూతో వద్దు, డబ్ల్యూతో వద్దు. ఎస్ వాళ్ళకి ఇంకొక బ్యాడ్ లెటర్ ఫర్ మ్యారేజ్ వచ్చి ఎన్ లెటర్. వీళ్ళు ప్రేమించి 2 ఏళ్ళు 3 ఏళ్ళు ప్రేమించేసుకున్నా కూడా పర్సనల్ మ్యారేజ్ లైఫ్ విల్ నాట్ బి గుడ్. ఎస్ ఎన్ చాలా బ్యాడ్ ఫర్ మ్యారేజ్ లైఫ్. సో చాలామంది చూసాం, ఈవెన్ ఒక పెద్ద సెలబ్రిటీ ఎస్ ఎన్ డైవర్స్ అయ్యింది. సో దిస్ ఇస్ బ్యాడ్ కాంబినేషన్. ఎస్కి సి లెటర్ బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సురేఖ గారు, సి చిరంజీవి గారు. ఎస్ శోభా గారు, సి చంద్రశేఖర్ గారు. ఇద్దరు కూడా టాప్ సెలబ్రిటీస్. సో మ్యారేజ్ ఎస్నే చేసుకున్నారు. సో ఎక్కడ డిస్ప్యూట్స్ రావు. ఎస్ అన్నా 3, సి అన్నా 3. సికి చాలా క్రియేటివ్ థింకింగ్ ఉంటుంది, ఎస్ కూడా క్రియేటివ్ థింకింగ్ ఉంటుంది. సో ఇద్దరు థింకింగ్ మ్యాచ్ అయిపోతుంది. సో వీళ్ళకి దయాగుణం ఎస్ వాళ్ళకి, సి వాళ్ళకి దయాగుణం. సో ఎస్ వాళ్ళు వీలైతే సి వాళ్ళని కానీ ఎల్ వాళ్ళని కానీ మ్యారేజ్ చేసుకుంటే నో డిస్ప్యూట్స్, నో క్వారల్స్. సో ఎస్ వాళ్ళకి ఇంకొక బెస్ట్ కాంబినేషన్ వచ్చి కే లెటర్ కానీ, ఆర్ లెటర్ కానీ అండ్ టీ లెటర్ కానీ మ్యారేజ్ చేసుకుంటే, ఈ కే వాళ్ళు చంద్ర ప్రభావం వల్ల కొంచెం సాఫ్ట్గా ఉంటారు కాబట్టి ఎస్ వాళ్ళని అర్థం చేసుకుంటారు. వీళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ కూడా వాళ్ళు గుండెలో పెట్టుకుంటారు. ఎలాంటి హడల్స్, కోపాలు ఉండవు. సో ఎస్కి హెచ్ వద్దు, ఈ లెటర్ వద్దు. మిగతా లెటర్స్ అన్నీ కూడా బాగానే ఉంటాయి మ్యారేజ్కి. ఎందుకంటే ఎస్ లెటర్ చాలా మంచి నేచర్ ఉన్న లెటర్. వెరీ కైండ్ హార్టెడ్, లవబుల్ పీపుల్ విత్ గుడ్ థింకింగ్ అండ్ ఆల్వేస్ అందరూ మంచోళ్ళు. సమాజం అంతా మంచిది అనుకునే వాళ్ళు ఎస్ వాళ్ళు. కాబట్టి ఎక్కువ మోసపోయేది ఎస్ వాళ్ళు. కాబట్టి ఎస్ వాళ్ళకి మ్యారేజ్ అప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఎస్ వాళ్ళకి 6/15/24లో పుట్టిన వాళ్ళతో మ్యారేజ్ చేయకూడదు. ఓకే, ఆ డేట్లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేయకూడదు. మ్యారేజ్ కూడా ఆ డేట్లో చేసుకోకుండా ఉంటే చాలా బాగుంటుంది. కానీ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనే మీరు అది రీసెర్చ్ చేసి అది పెట్టాలనుకుంటాను. కానీ అవును, చిన్న ఇన్ఫర్మేషన్ కాదు, చాలా ఇప్పటికీ ఇది ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. చాలా. అందుకే కింద కామెంట్ బాక్స్ లో కూడా పాజిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి మనకి, కరెక్టే చెప్పారని చెప్పి. అవును. ఎనీవేస్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి, ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.